మరి మా ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ ద్వారా 6 సినిమాలలో మొదటి సినిమాగా కంచర్ల, రెండవ సినిమాగా ఉపేంద్ర బి ఫార్మసీ, అలాగే మూడవ సినిమా అనగనగా కథల, అలాగే నాలుగవ సినిమా ఐపీసీ 369, అలాగే ఐదవ సినిమా ఉపేంద్రగఢ అడ్డా. ఆ ఉపేంద్రగఢ అడ్డా సినిమాని ఆల్రెడీ మేము మొన్న డిసెంబర్ 1వ తేదీన రిలీజ్ చేయడం జరిగింది. అదే వరుసలో 6వ సినిమాగా ఈ 1920 భీమునిపట్నం ఎప్పుడో అనౌన్స్మెంట్ చేశాము. ఈరోజు ముహూర్తంతో ఈ సినిమాని ప్రారంభించి సింగిల్ షెడ్యూల్తో ఈ సినిమాని పూర్తి చేయాలని ఒక ఆకాంక్షతో మేము నిర్ణయంతో ఈ సినిమాని ప్రారంభించడం జరిగింది. మరి ఈ సినిమాలో అంటే ఇప్పటివరకు హీరో ఉపేంద్ర బాబు ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్లో చేస్తున్న 6 సినిమాల్లో ఈ సినిమా తన కెరియర్లోనే ఒక మంచి సినిమా అవుతుందని మేము ఆకాంక్షిస్తున్నాము. మరి ఈ ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ బ్యానర్ అనేది పేద ప్రజలకు సహాయం చేసే నిమిత్తం దీన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ 1920 భీమునిపట్నంలో కూడా తన స్టోరీకి దగ్గరగా ఈ యొక్క సినిమా స్టోరీ కూడా ఉండడం జరిగింది. మరి మా యొక్క కంచర్ల సినిమా కూడా రీసెంట్గా పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ సినిమాను కూడా రేపు మార్చిలో పోస్ట్ ప్రొడక్షన్ చేసుకుని ఏప్రిల్ మేలో దాన్ని రిలీజ్ చేయడానికి మేము సన్నాహాలు చేయడం జరిగింది. మరి ఈ 1920 భీమునిపట్నం అసలు మొదటి స్టోరీ చెప్పినప్పుడు నరసింహనంది గారు ఒక సినిమా షూటింగ్లో నన్ను కలవడం జరిగింది. మరి ఆ రోజు తను ఒకే ఒక లైన్ చెప్పారు నాకు. ఆ లైన్తోనే ఆ సినిమా తాలూకా కెపాసిటీ ఏంటి అనేది నాకు అర్థమైంది. మరి నంది గారు తీసిన మొదటి సినిమాలు చాలా వరకు అవార్డులను పొందడం జరిగింది. ఆయనకు కూడా నంది అవార్డు రావడం జరిగింది. మరి ఈ సినిమాను కూడా ఒక ఆస్కార్ రేంజ్లో ఈ సినిమాని తీస్తాను సార్, బాబుకు ఒక మంచి కెరియర్ అనేది ఉంటుంది అని చెప్పిన వెంటనే ఒకసారి మీరు స్క్రిప్ట్ నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పాను నేను. ఆయన ఒక లైన్ చెప్పారు. దాంతో నేను వెంటనే ఇంక రెండో మాట చెప్పకుండా మీరు ప్రీ ప్రొడక్షన్ వర్క్కి వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది. మరి చాలా అద్భుతంగా ఈ సినిమా రావాలని మనసావాచ కోరుకుంటూ మరి 1920 భీమునిపట్నం మేము నమ్మిన సాయిబాబా ఆశీస్సులతో ఎటువంటి ఆటంకాలు లేకుండా సింగిల్ షెడ్యూల్తోనే పూర్తి అవుతుందని, పూర్తి కావాలని మనసావాచ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ బ్యానర్ మీద 1920 భీమునిపట్నం ఈరోజు ముహూర్తం. ఇందులో హీరోగా కంచెల ఉపేంద్ర బాబు, హీరోయిన్గా అపర్ణదేవి నటిస్తున్నారు. నిర్మాతగా కంచెల అచ్యుతరావు గారు. ఈ సినిమా కథ మనకి 1920s టు 1922లో ఒక సహాయ నిరాకరణ ఉద్యమం అనేది జరిగింది గాంధీజీ గారు వచ్చిన తర్వాత. ఆ సహాయ నిరాకరణ ఉద్యమం బ్యాక్డ్రాప్లో జరిగే ఒక అమ్మాయి అబ్బాయి వాళ్ళ ప్రేమ కథ ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఎండ్ అయింది, ఇది మెయిన్ థీమ్ దీంట్లో. నేను ఫస్ట్ మా ప్రొడ్యూసర్ గారికి కథ చెప్పగానే ఆయన ఒకటే మాట చెప్పారు, ఎక్కడ కాంప్రమైజ్ కాకండి సినిమా విషయంలో, మీకేం కావాలంటే అది అరేంజ్ చేస్తాను. సినిమా ఒక రేంజ్లో అంటే ఒక భారతదేశం నుండే ప్రతి పౌరుడు కూడా గర్వంగా తలెత్తుకునే సినిమా మనం చేద్దాము. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా మన ఇండియాలో జరిగేటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ అంటే ఆ స్వతంత్రోద్యమంలో బ్యాక్డ్రాప్లో జరిగే కొన్ని సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవి ప్రపంచానికి కూడా తెలియాలి, ఇక్కడ జరిగిన విషయాలన్నీ కూడా అనేది ప్రొడ్యూసర్ గారు మేము డిస్కస్ చేసి ఆయన కథ చెప్పగానే కథలో కొన్ని విషయాలు కూడా ఆయన చెప్పారు. ఇది డెఫినెట్గా మన భారతదేశం ఉండే ప్రతి పౌరుడు కూడా తలెత్తుకొని గర్వంగా ఈ సినిమా మాది అని చెప్పేసి ఒక థీమ్తో ఈ కథ తయారు చేయడం జరిగింది. ఇందులో ఇంకా కూడా చాలామంది పాత కొత్త నటినట్లు చాలామంది యాక్ట్ చేస్తున్నారు. ఇందులో పవిత్ర లోకేష్ గారు, అలాగే యనుమరి ప్రవీణ్ గారు, శ్రీనివాస్ గారు, ఇలాగ చాలామంది ఇందులో యాక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ఇళయరాజా గారు, మేము ప్రొడ్యూసర్ గారు మేము వెళ్ళి ఆయన కథ చెప్పగానే ఆయన ఇలాంటి కథ ఇంతకుముందు ఎప్పుడు వినలేదండి, దానికి మ్యూజిక్ కూడా అంత డెప్త్లో ఇవ్వాలి,
ఎందుకంటే ఇది 1920s లో జరిగే కథ కాబట్టి ఎప్పుడో సైకిల్ గారు ఇచ్చిన మ్యూజిక్ని మేము మళ్ళీ దీంట్లో ఇవ్వాలి అని చెప్పేసి ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా మిగతా టెక్నీషియన్స్ కూడా యాజ్ టీజ్గా మాకు వర్క్ చేసే వాళ్ళందరూ కూడా ఈ సినిమా కూడా వర్క్ చేస్తున్నారు. డిఓపి కానీ ఇంతకుముందు తనకు కూడా నంది అవార్డు అది వచ్చింది. అంటే ఇది అవార్డ్స్ పరంగా కూడా కాకుండా కమర్షియల్గా కూడా అంటే ఒక కమర్షియల్ ఫార్మేట్లో ఉండే ఒక థీమ్ కూడా ఇందులో అంటే మెయిన్ ఏంటంటే ఒక ఎమోషనల్గా కనెక్ట్ చేస్తూ ఒక ప్రేమ కథని ఒక అద్భుతంగా తెరకెక్కిద్దామనే ఒక ఆలోచనతో స్క్రిప్ట్ రాయడం జరిగింది. ప్రతి సీన్లో కూడా ఇందులో హీరోగా చేసే ఉపేంద్ర బాబుకి కూడా తనకి డెఫినెట్గా ఒక అంటే నటించడానికి ఎక్కువగా స్కోప్ ఉన్న పాత్ర అది. చాలా షేడ్స్ ఉన్నాయి అందులో. బాధ ఉంది, కష్టం ఉంది, సంతోషం ఉంది, అందులో కన్నీళ్ళు పెట్టుకునే హృదయానికి హత్తుకునే ఎన్నో సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. డెఫినెట్గా ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కరు కూడా అంటే ఒక 10 years దగ్గర నుంచి 60 years 80 years వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా కనెక్ట్ చేసే అంశాలు ఉన్నాయి ఇందులో. జనరల్గా ఏంటంటే 100 years బ్యాక్ జరిగిన కథ కాబట్టి అప్పట్లో ఏం జరిగిందనేది ఎవరికి తెలియదు. కానీ దీని గురించి ఎక్కువ బుక్స్ రీసెర్చ్ చేసి స్వతంత్రానికి ముందు జరిగిన ఇన్సిడెంట్ ఏవైతే ఉన్నాయో అప్పట్లో మన స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి చాలామంది గాంధీజీ గారి ఇన్స్పిరేషన్ తీసుకొని ఉద్యమంలోకి వచ్చిన వాళ్ళు ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. అందులో కొంతమందిని తీసుకొని వాళ్ళ గురించి చదివి రీసెర్చ్ చేసి ప్రతిదీ కూడా రియాలిటీకి దగ్గరగా అప్పట్లో ఏం జరిగింది అనేది ప్రతిదీ కూడా ఎన్నో బుక్స్ సేకరించి అందులో నుంచి తీసుకోవడం జరిగిందనమాట. సో ప్రతి సన్నివేశం కూడా ఎక్కడ కూడా డ్రామాగానే ఏముండదు, చాలా న్యాచురల్గా అప్పుడు ఏం జరిగింది ఏంటి వాళ్ళ మనుషులు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉండేది, వాళ్ళు స్వతంత్రం కోసం ఎలా పోరాటం చేశారు గాంధీజీ గారితో పాటు. సో ఇలాంటివన్నీ కూడా చాలా వరకు రీసెర్చ్ చేసి తీసుకోవడం జరిగిందనమాట. ఇది సింగిల్ షెడ్యూల్లో మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టుగా సింగిల్ షెడ్యూల్లో ఎక్కడ కూడా ఆగకుండా ఒకటే షెడ్యూల్లో సినిమా ఫినిష్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ సినిమాకి లొకేషన్స్ వచ్చి రామోజీ ఫిలిం సిటీలో ఒక 10 days ఉంటుంది, తర్వాత రాజమండ్రిలో ఒక 10 days ఉంటుంది, తర్వాత భీమిలీలో ఒక 10 days ఉంటుంది, తర్వాత అరకు ఇలాంటి పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఊటీ పరిసర ప్రాంతాల్లో కూడా చాలా వరకు షూటింగ్ జరుపుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇది కమర్షియల్గాను ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే కంటెంట్ ఇది ప్రతి ఒక్కరు కూడా. సో నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మా ప్రొడ్యూసర్ గారు అచ్యుతరావు గారికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. ఒక మంచి సినిమా జనాలకి అంటే అప్పట్లో ఉండే ఏవైతే ఒక ఇన్సిడెంట్స్ జరిగాయో అవి జనాలకి కనెక్ట్ చేస్తూ ఒక మంచి కమర్షియల్ ఫార్మేట్లో సినిమా చేద్దామనే ఒక ఆలోచనతో వచ్చి ఆయన కథ చెప్పినందుకు ఆయన ఒప్పుకున్నందుకు నిజంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నా పేరు అపర్ణాదేవి. SSLS బ్యానర్లో 9020 భీమునిపట్టణం మూవీ పూజ ఈరోజు ఫుల్గా జరిగింది. సారీ నా తెలుగు కొంచెం కష్టం, ఐఎమ్ ఫ్రమ్ కేరళ. ఈ ఒక మంచి టీంతో వర్క్ చేయడానికి ఐ థింక్ ఐఎమ్ వెరీ లక్కీ. ఈ షూట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి మీ అందరి విషెస్ మనకి కావాలి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నా లైఫ్లో ఇంకో ఇంపార్టెంట్ డే. ఎందుకంటే మా నాన్నగారు స్థాపించిన SSLS క్రియేషన్స్లో అతి ప్రాముఖ్యత చెందిన మరొక ఫిల్మ్ రాబోతుంది. అది 1920 భీమునిపట్నం. దానికి డైరెక్టర్గా నరసింహారెడ్డి గారు, అది నరసింహారెడ్డి నంది గారు సో వహిస్తున్నారు. సో ఆయనకుండే ఒక విజన్కి అలాగే మా నాన్నగారికి ఉండే దూరపు ఆలోచనలకి రెండింటికి కుదిరింది. బ్యాక్ ఇన్ 1920sలో ఏం జరిగింది ఏంటి, ఒక పోలీస్ మ్యాన్గా ఏంటి బ్రిటిష్ పోలీస్ మ్యాన్ ఎట్లా వ్యవహరించారనే తరుణంలో నేను ఆ క్యారెక్టర్ చేయబోతున్నాను. అట్ ది సేమ్ టైం ఒక ప్రజలకు కూడా అప్పుడు సన్నివేశాలు కానీ లేదా ఏదైనా సరే చెప్పాలనే ఉద్దేశంతో మా ఒక బ్యానర్ ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ ఫిల్మ్ కూడా పూజా కార్యక్రమం చేసుకొని షూట్ అనేది ఈరోజు స్టార్ట్ చేయబోతున్నాం. దానికి ఎప్పుడు ప్రజల ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలి. అలాగే మీ ఒక ఎంకరేజ్మెంట్ ఉంటేనే ఇంకా ఇలాంటి ఒక ఫిక్షనల్ స్టోరీస్ సో ఇంకా బాగా చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ బ్యానర్ మీద ఆల్రెడీ ఈరోజు 6th ఫిల్మ్ షూటింగ్ ప్రారంభించాం. అలాగే ఈ బ్యానర్ మీద ఆల్రెడీ 11 పిక్చర్స్ని మేము ముందే ప్లాన్ చేసుకొని ఈ క్రియేషన్ స్థాపించడం జరిగింది. మరి ఈ 11 పిక్చర్స్ అంటే ఈ 11 సినిమాల్లో ఆల్రెడీ 6వ సినిమా షూటింగ్ ఈరోజు ప్రారంభం కాబోతుండగా, అలాగే 8వ సినిమా తాలూకా పోస్టర్ లాంచ్ కూడా ఈరోజు మంచి రోజు కాబట్టి చేద్దామని ఒక నిర్ణయం తీసుకొని ఆ పోస్టర్ లాంచ్ చేస్తున్నాం. అందరూ మమ్మల్ని మరొక్కసారి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం.